కన్యకా పరమేశ్వరి ఆలయంలో 101 ఏళ్ల శతాధిక వృద్ధురాలు కె నాగలక్ష్మమ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ ఉమ్మడి కుటుంబ సభ్యులు తమకు పెద్ద దిక్కు లాంటి నాగలక్ష్మమ్మ నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని 101వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా కనకాభిషేకం చేసి సత్కరించారు. ఈ వృద్ధురాలి రక్తం పంచుకు పుట్టిన 148 మంది వారసులంతా నేటికి కలిసిమెలిసి ఉమ్మడిగా జీవిస్తుండడం పెద్ద విశేషం. నాగలక్ష్మమ్మకు 6 మగపిల్లలు 3 ఆడపిల్లలు. వీరంతా కలిసి తమ పెద్ద దిక్కులాంటి నాగలక్ష్మమ్మకు ఘనంగా బర్త్డే నిర్వహించారు. రక్తం పంచుకు పుట్టిన వారంతా ఒకే చోట కనిపిస్తూ సంబరాలు జరుపుకుంటుంటే బోసినోటితో ఈ వృద్ధురాలు ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మాటలు సరిగా రాకపోయినా అందరినీ చల్లగా జీవించమంటూ ఆశీర్వదించింది. ఆమె ఇలాగే ఆరోగ్యంగా 10 కాలాల పాటు చల్లగా జీవించాలంటూ రుద్ర హోమము, ఆయుష్ హోమము, గణపతి హోమాలు నిర్వహించారు వారసులు. సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దానిలో భాగంగానే మేము 6 మంది అన్నదమ్ముళ్ళము, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, మొత్తం కలిపి మా కుటుంబ సంఖ్య 148 మంది ఉన్నాము. 148 మందిని కలిసి ఈరోజు అమ్మకు కనకాభిషేకం చేస్తున్నాము. మరి అలాగే ఆమెకు శాంతి కలగాలనే ఉద్దేశంతో రుద్రహోమము, ఆయుష్ హోమము, గణపతి హోమము అన్నీ హోమాలన్నీ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడే బంగారు పుష్పాలతో అమ్మకు అభిషేకం చేశాము.